Hello friends, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. సో ఈ పర్టికులర్ సెషన్లో మనం 1Bకి సంబంధించి ఫస్ట్ చాప్టర్ లోకస్ గురించి మనం మాట్లాడుకుందాం. లోకస్లో చాలా చిన్న చాప్టర్ నాన్న. లోకస్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం రిగార్డింగ్ ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూ. సో జనరల్గా మీ అందరికీ తెలిసిందే వాట్ ఎగ్జాక్ట్లీ లోకస్ అనేది. సో లోకస్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ ద పాత్ ఆఫ్ ఏ వేరియబుల్ పాయింట్. అంటే ఒక వేరియబుల్ పాయింట్ అంటే మారుతూ ఉండేటటువంటి పాయింట్, అది మారినటువంటి దారి, అది దాని యొక్క ట్రేస్ అనమాట. అది ఏ మార్గం గుండా వెళ్ళింది ఆ పాయింట్ అనేది, ఆ పర్టికులర్ పాత్కి, ఆ దారి యొక్క ఈక్వేషన్ అనమాట, మ్యాథమెటికల్ ఈక్వేషన్, రైట్. అయితే ఆ వేరియబుల్ పాయింట్కి ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ని బట్టి అది మారుతూ ఉంటుంది అనమాట. ఆ పాయింట్ అనేది ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ ద జామెట్రికల్ కండిషన్, ద పాత్ ఆఫ్ ద వేరియబుల్ పాయింట్ ఈజ్ సింప్లీ కాల్డ్ ద లోకస్ ఆఫ్ ద పాయింట్. సరే, సో లోకస్ మీద మనం కొన్ని క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇది సెషన్స్ అన్నీ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్గా ఐపీకి సంబంధించిన సెషన్స్ అన్నీ మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మీరు చూసే ప్రతి లెక్చర్ని కూడా మీరు నోట్స్ రాసుకోండి, నోట్స్ మెయింటైన్ చేసుకోండి, రైట్. మీరు ఎంత బాగా నోట్స్ రాసుకుంటే మీకు ఎగ్జామ్కి ముందు అంత బాగా రిఫర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది, రైట్. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఇన్ ద లోకస్ ఇస్ find the equation of the locus of a point P which is at 4 units distance from the point 2, 3. సో ఖచ్చితంగా మనకి వేరియబుల్ పాయింట్ ఉంటుంది. ఈ పర్టికులర్ వేరియబుల్ పాయింట్ యొక్క లోకస్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇంకోటి ఏం చెప్పాను, ఖచ్చితంగా ఒక జామెట్రికల్ కండిషన్ ఇస్తాడు అని చెప్పాను. ఏంటంటే 2, 3 అనేటటువంటి పాయింట్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ పాయింట్ నుంచి P అనే పాయింట్కి 4 యూనిట్స్ డిస్టెన్స్ ఉంది. ఆ పర్టికులర్ వేలో దాని యొక్క లోకస్ ఎంత అంటే జామెట్రికల్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే, సపోజ్ దిస్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అనుకుందాం. దిస్ ఈజ్ x యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ y యాక్సిస్. ఇలా అనుకున్నప్పుడు ఇఫ్ దిస్ ఈజ్ ద ఆరిజన్, సపోజ్ మనకి చూడండి 2, 3 అనేటటువంటి ఒక పాయింట్ ఉంది ఇక్కడ, అవునా. సో లెట్ us సపోజ్ దిస్ ఈజ్ ఏ. P అనే పాయింట్ ఉంది x, y. సో ఈ P అనే పాయింట్ నుంచి A అనే పాయింట్కి 4 యూనిట్స్ డిస్టెన్స్ ఉంది. ఈ 4 యూనిట్స్ డిస్టెన్స్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తూ ఇది నడిచినటువంటి దారి ఎక్కడి నుంచి ఈ దారికి చూసినా సరే అది 4 యూనిట్సే ఉండాలన్నమాట. ఆ విధంగా మనం ఒక దారిని కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఇది ట్రావెల్ అవుతున్నటువంటి పార్ట్ అనమాట. అంటే ఎక్కడి నుంచి చూసినా, ఏ పాయింట్కి చూసినా ఇది 4 యూనిట్స్ మాత్రమే డిస్టెన్స్ ఉండాలి. అంటే ఇది ఒక సర్కిల్ని రిప్రజెంట్ చేస్తుంది కదా. సరే, అంటే ఈ పర్టికులర్ సర్కిల్ యొక్క ఈక్వేషన్ రాబట్టాలన్నమాట. డిపెండింగ్ ఆన్ దిస్ పర్టికులర్ ఈక్వేషన్ ఎలా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం ఎలా చేయాలి అంటే, చూడండి, మీరు ఫస్ట్ గివెన్ డేటా రాసుకోవాలి ఎప్పుడైనా సరే, రైట్ ఫ్రెండ్స్. గివెన్ డేటా రాసుకోవాలి. సో లెట్ P ఈజ్ ద వేరియబుల్ పాయింట్ P x, y అండ్ A ఈజ్ ద పాయింట్ 2, 3 అనుకుందాం. వేరియబుల్ పాయింట్ వచ్చేసి P x, y, A ఈజ్ 2, 3. వాట్ ఈస్ ద గివెన్ కండిషన్ అన్న? ద గివెన్ కండిషన్ ఈజ్ డిస్టెన్స్ ఫ్రమ్ దిస్ పాయింట్ టు దిస్ పాయింట్ PA ఈజ్ నథింగ్ బట్ 4 యూనిట్స్. అవునా కదా. PA 4 యూనిట్స్ అయితే హౌ కెన్ ఐ రైట్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే PA స్క్వేర్ ఈక్వల్ టు 16 వస్తుంది. 4 స్క్వేర్ అంటే 16 కదా. సో చూడండి, ఇప్పుడు PA స్క్వేర్ ఈక్వల్ టు 16 అయితే PA స్క్వేర్ అంటే మనం డిస్టెన్స్ ఫార్ములా మనం నేర్చుకున్నాం. x2 - x1 ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్, x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అండర్ రూట్. ఎప్పుడైతే స్క్వేర్ ఉందో రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, అవునా కదా. సో లెట్ us సపోజ్, చూడండి, ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2 అనుకుందాం. కాబట్టి ఏమొస్తుందన్నా, x1 - x2 హోల్ స్క్వేర్గా చేసుకోవచ్చు. అంటే x - 2 హోల్ స్క్వేర్, x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y - 3 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 16. రూట్ ఉంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఇక్కడ స్క్వేర్ ఉన్నప్పుడు రూట్ పెట్టక్కర్లేదు, స్క్వేర్ లేనప్పుడు రూట్ పెట్టాలి, ఇది మీకు తెలిసిందే. సో ఏమొస్తుందని ఎక్స్పాండ్ చేయండి. x² - 4x + 4 ఎస్ అనో a - b హోల్ స్క్వేర్, a² - 2ab + b² ప్లస్ ఇది కూడా a - b హోల్ స్క్వేర్ అంటే a² - 2ab + b². సో y² - 6y + 9 విచ్ ఈజ్ ఈక్వల్ టు 16 కదా. సో x² + y² - 4x - 6y + 9 + 4 ఈజ్ 13. 16 ఇటు వచ్చినప్పుడు -16 అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఫైనల్లీ నాకేమొస్తుందంటే x² + y² - 4x - 6y 13 - 16 ఎంత, -3, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద సర్కిల్ ఈక్వేషన్
బేసింగ్ ఆన్ ద గివెన్ కండిషన్. అర్థమైందా? సో ఆన్సర్ ఈజ్ x² + y² - 4x - 6y - 3 = 0. అంటే ఈ పర్టికులర్ పాయింట్ నుంచి వేరియబుల్ పాయింట్కి 4 యూనిట్స్ డిస్టెన్స్ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ వేరియబుల్ పాయింట్ అనేది ట్రావెల్ చేసేటటువంటి అంటే ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తూ వేరియబుల్ పాయింట్ 4 యూనిట్స్ డిస్టెన్స్ ఉంటూ మనం అది ట్రావెల్ చేసేటటువంటి ఆ పాత్ ఏంటి అంటే x² + y² - 4x - 6y - 3 = 0. సింపుల్గా ఇది సర్కిల్ ఈక్వేషన్. ఇది యూనిట్స్ 4 యూనిట్స్ డిస్టెన్స్. మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్నారు కాబట్టి మీకు సర్కిల్స్లోకి వెళ్ళినప్పుడు ఇటువంటి వాటిని మనం చేస్తాం 2Bలో. అర్థమైందా? సో దిస్ ద సర్కిల్ ఈక్వేషన్. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ లోకస్ అని రాయాలి చివరిలో. ఏమని రాస్తారు? దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ లోకస్. ఈ విధంగా రాస్తారు. చక్కగా బాక్స్లో మెన్షన్ చేయండి. రైట్ నాన్న? ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ ఏ పాయింట్ విచ్ ఈస్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ద పాయింట్స్ A అండ్ B. అంటే ఇక్కడ A 2,3 అనే ఒక పాయింట్ ఉంది, తర్వాత B 4,5 అనే పాయింట్ ఉంది. ఈ రెండు పాయింట్స్కి మధ్యలో ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్ ఈక్వల్ డిస్టెన్స్లో ఉందన్నమాట. ఏ పాయింట్కి బి పాయింట్కి ఈక్వల్ డిస్టెన్స్తో ఒక పాయింట్ ఉంది. అది మధ్యలోనే కాదు, ఎలా అయినా ఉండొచ్చు, ఈక్వల్ డిస్టెన్స్లో ఉందన్నమాట. సరే, మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ అన్నాడు. ఆ పాయింట్ యొక్క ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ కావాలి విచ్ ఇస్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ద పాయింట్స్ A 2,3 అండ్ 4,5. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2,3 అనుకోండి, A అనే పాయింట్, ఇది B 4,5 అనుకుందాం. ఇలా ఉన్నప్పుడు ఇలా మధ్యలో ఒక పాయింట్ ఉందనుకోండి P. సో P అన్నప్పుడు ఈ పర్టికులర్ పాయింట్కి A ఎంత డిస్టెన్స్ ఉందో B కూడా అంతే డిస్టెన్స్లో ఉంది. ఎస్తాను అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు? P నుంచి Aకి ఎంత డిస్టెన్స్ ఉందో PA డిస్టెన్స్ ఎంతో PB డిస్టెన్స్ కూడా అంతే. ఎస్తాను దిస్ ఈజ్ ద కండిషన్. అర్థమైందా? సరే, సో గివెన్ మనకి ఏమి ఇచ్చారు? వాట్ ఆర్ ద గివెన్ పాయింట్స్? గివెన్ A 2,3 అండ్ B 4,5. ఎస్ అవును కదా? కరెక్ట్. సో గివెన్ కండిషన్ ఏంటి? వాట్ ఈస్ ద గివెన్ కండిషన్ అన్న? గివెన్ కండిషన్ ఇస్ PA ఎంతో PB కూడా అంతే. ఎస్ అవును. సో ఈ పర్టికులర్ గివెన్ కండిషన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసాం అనుకోండి, ఏమొస్తుంది? సో వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఐ విల్ బి గెటింగ్ PA² = PB². అవునా కదా? ఎప్పుడైతే స్క్వేర్ వచ్చిందో డిస్టెన్స్ ఫార్ములాలో రూట్ అన్నది రాదు కదా, అవునా కదా? కాబట్టి P నుంచి Aకి ఎంత డిస్టెన్స్? x - 2² ఇక్కడ నుంచి మీకు తెలిసే ఉంటుంది, x - 2² ప్లస్ y - 3² అవునా, ఈక్వల్స్ టు x - 4² ప్లస్ y - 5² అవునా? కరెక్టే కదా? ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. x - 2² అంటే A - B² ఈజ్ A² - 2AB + B². కాబట్టి x² - 4x ప్లస్ 2² ఈజ్ 4 ప్లస్ y - 3² అంటే y² - 2 3 6y ప్లస్ 3² ఈజ్ 9 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు x - 4² అంటే x² - 4 2 8x ప్లస్ 16 ప్లస్ y² 5 2 - 10y ప్లస్ 25. సో x² అంటే ఈక్వల్స్ టు ఉన్నప్పుడు సేమ్ సింబల్స్ క్యాన్సిల్ అవుతాయి. ఈక్వల్ టు అటు ఇటు ఉన్నట్టు LHS RHS సైడ్ y² క్యాన్సిల్ అవుతుంది. నాకేమొస్తుంది నాన్న? -4x - 6y 4 + 9 ఎంత? +13 ఈక్వల్స్ టు -8x - 10y 16 + 25 ఎంత? 41. ఎస్ అను. తర్వాత ఇప్పుడు అన్నీ ఒక దగ్గరికి తీసుకొచ్చామనుకోండి, -8x ఇటు వస్తే 8x అవుతుంది, 8x - 4x -10y ఇటు వస్తే +10y అవుతుంది, +10y - 6y ప్లస్ 41 ఇటు వస్తే -41 అవుతుంది, -41 - 13 +13 ఈక్వల్స్ టు 0. సో వాట్ ఐ విల్ బి గెటింగ్ నాన్న? 8x - 4x ఈజ్ 4x, 10y - 6y ఈజ్ +4y. 41 నుంచి 13 తీసేస్తే 13 - 3 11 - 3 ఈజ్ 8, 3 - 1 ఈజ్ 2 28. సో -28 = 0. ఇప్పుడు 4 టేబుల్ కామన్ తీస్తే వాట్ ఐ విల్ బి గెటింగ్? x + y - 7 4 28 కదా, కాబట్టి -9 = 0. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? 4 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఖచ్చితంగా ఇది ఈక్వేషన్ 0 అవుతుంది. అంటే x + y - 7 షుడ్ బి 0. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్. అర్థమైంది నాన్న?
దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ లోకస్ అని రాయాలి చివరిలో. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ లోకస్. ఈ విధంగా సాల్వ్ చేయాలన్నమాట. మీరు ఖచ్చితంగా డయాగ్రామ్ గీయండి. అయితే ఈ డయాగ్రామ్ ఇలా కూడా ఉండొచ్చు నాన్న. పాయింట్ ఇక్కడ ఉండి ఇది 2,3 అవ్వచ్చు సపోజ్, ఇది మరొక వేలో 4,5 అన్న ఇలా కూడా అవ్వచ్చు, లేదా స్ట్రైట్ లైన్లో ఉండాలన్న రూలే లేదు, 4,5 అని కూడా అవ్వచ్చు. స్ట్రైట్ లైన్లో ఉండాలన్న రూలే లేదు. ఇక్కడి నుంచి ఇక్కడికి అంతే డిస్టెన్స్, ఇక్కడి నుంచి ఇక్కడికి అంతే డిస్టెన్స్, అది కండిషన్. ఇలా స్ట్రైట్ లైన్లో ఉండాలన్న రూల్ ఏం లేదు. ఓకేనా? దీస్ నోట్ దిస్ నాన్న. లెట్స్ సీ ద నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ సాల్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్. Find the equation to the locus of P if the distance of P from A 3, 0 is twice the distance of P from B minus 3, 0. దీని మీనింగ్ ఏంటి అంటే చూడండి, P అనే పాయింట్ ఉంది, ఈ పాయింట్ యొక్క లోకస్ కావాలి, కండిషన్ తెలియాలి కదా. కండిషన్ వాడు ఏమి ఇచ్చాడంటే డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ 3, 0 అనే పాయింట్ నుంచి P అనే పాయింట్కి, వేరియబుల్ పాయింట్కి డిస్టెన్స్ ఎంత అంటే ట్వైస్ అంటే 2 టైమ్స్ ఆఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ B. B దగ్గర నుంచి Pకి ఎంత డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్కి డబల్ అనమాట. P దగ్గర నుంచి Aకి ఉన్న డిస్టెన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా మనం ఎలా రాయొచ్చు అంటే సపోజ్ దిస్ ద కోఆర్డినేట్ యాక్సిస్. 3, 0 ఎక్కడ ఉంటుంది? y వాల్యూ 0 అంటే x యాక్సిస్లో ఉంటుంది. సపోజ్ దిస్ ఈజ్ 3, 0. లెటర్ సపోజ్ దిస్ ఈజ్ A. అదే కదా ఇచ్చాడు. తర్వాత B వచ్చేసి -3, 0 ఇక్కడ ఉంటుంది. అవునా కదా? P అనే పాయింట్ ఉందట, అది from A is twice the distance of PB. So suppose for example P అనే పాయింట్ ఇక్కడ ఎక్కడో ఉంది, PAకి ఒక PA దగ్గర ఉంది. దిస్ సపోజ్ దిస్ x, y. PA యొక్క డిస్టెన్స్ ఎంత అంటే 2 times ఆఫ్ PB. లెటర్ సపోజ్ దిస్ ఇస్ B కదా. ఇదెంత అంటే దీనికి డబల్. లెటర్ సపోజ్ ఇది 5 యూనిట్స్ అనుకుంటే ఇది 10 యూనిట్స్ అలా అనమాట అర్థం. సో PA. ఓకేనా? సో ఎప్పుడైతే ఇది తీసుకున్నామో దీని ద్వారా ఒక సర్కిల్ ఏర్పడుతుంది. దేనికి? ఈ పాయింట్కి ఒక సర్కిల్ లా ఏర్పడుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ P అనే పాయింట్ మనం ఇక్కడ డ్రా చేసామనుకోండి, ఇక్కడికి P అనే పాయింట్ ఉందనుకోండి. సో ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తే, ఇక్కడ ఉన్న డిస్టెన్స్ని సాటిస్ఫై చేస్తే ఇక్కడ ఒక సర్కిల్ ఏర్పడింది అనుకోండి ఇట్లాగా. అంటే ఇదే పాయింట్ నుంచి ఒక్క సర్కిల్ ఫామ్ అయితే, ఇఫ్ సపోజ్ ఏ సర్కిల్ ఫార్మ్స్ హియర్, ఇంతే డిస్టెన్స్ని ఆక్యుపై చేస్తూ ఒక సర్కిల్ ఫామ్ అయితే దీన్ని ఏమని పిలుస్తారంటే సర్కిల్ ఆఫ్ అపోలోనియస్ అని పిలుస్తారు. సర్కిల్ ఆఫ్ అపోలోనియస్, NIOUS. ఓకేనా? APPOLONIOUS. ఇటువంటి సర్కిల్ని ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి డబుల్ డిస్టెన్స్ ఉంది, ఇక్కడ ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది అనుకోండి. ఈ సర్కిల్ని సర్కిల్ ఆఫ్ అపోలోనియస్ అంటారు. అయితే ఈ పర్టికులర్ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినవి ఏంటన్నా, గివెన్ A 3, 0, నెక్స్ట్ పాయింట్ ఏంటి B -3, 0. అవునా కదా? అండ్ లెట్ Px, y అనుకుందాం. అండ్ లెట్ Px, y. సో వాట్ ఈస్ ద కండిషన్ అన్న? ద కండిషన్ ఈస్ గివింగ్ ఇస్ PA ఈక్వల్స్ టు 2 times ఆఫ్ PB. ట్వైస్ అన్నాడు కదా, ట్వైస్ అంటే 2 times. ఫైన్. ఓకే, ఇప్పుడు రెండింటిని కూడా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాను. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయడం వల్ల డిస్టెన్స్ ఫార్ములాలో రూట్ ఉండదు, కాంప్లికేషన్స్ ఉండవు. ఒకవేళ మీరు రూట్ పెట్టినా కూడా మళ్ళీ రూట్ క్యాన్సిల్ అవుతుంది కదా, రైట్? సో ఫైన్. సో ఏమవుతుందన్న, PA² ఈక్వల్స్ టు 2B² అని చేస్తాం కదా. 2B² అంటే 2² ఈజ్ 4, PB². సో PA² ఎంతనా? 4 times ఆఫ్ PB². సో PA² అంటే అర్థం ఏంటి? రూట్ క్యాన్సిల్ అవుతుంది. P దగ్గర నుంచి అంటే x -3² ప్లస్ y -0². అవునా? ఈక్వల్స్ టు 4 times ఆఫ్ PB. x minus of -3² ప్లస్ y -0². x -3² ప్లస్ దీని y² అని రాయొచ్చు. ఈక్వల్స్ టు 4 times ఆఫ్ మైనస్ ఇంటూ మైనస్ ఈస్ ప్లస్ x + 3² ప్లస్ y². సో చూడండి, x -3² అంటే x² minus 6x plus 9 plus y² ఈక్వల్స్ టు 4 times ఆఫ్ x + 3² అంటే మళ్ళీ x² plus 6x plus 9 plus y². అంతేనా? a plus b² ఎక్స్పాన్షన్. వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్? x² minus 6x plus 9 plus y², ఆర్ ఎల్స్ మీరు ఒక పక్కన రాయండి. హౌ కెన్ ఐ రైట్? x² plus y² minus 6x plus 9 ఈక్వల్స్ టు 4 times of x² plus 6 4s 24x plus 9 4s 36 plus 4 times of y² కదా. ఫైన్. సో
సో ఈ టర్మ్స్ అని అటు తీసుకెళ్దాం. ఇక్కడ 4x² హైయెస్ట్ కదా, x² కంపేర్ చేస్తాం. అన్నీ అటు తీసుకెళ్ళాం అనుకోండి, నాకేమొస్తుంది 4x² - x², ఈ x² అటు తీసుకెళ్ళాను. తర్వాత 4y² ఉంది, ఇక్కడ y² ఉంది కాబట్టి ప్లస్ 4y², ఈ y² అటు తీసుకెళ్తే -y² కదా. తర్వాత 24x ఉంది, సో ప్లస్ 24x, ఈ -6x అటు వెళితే ప్లస్ 6x వస్తుంది, అవునా. ప్లస్ 36 ప్లస్ 9 అటు వెళ్తే -9 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0, అవునా కదా. సో ఇప్పుడు చూడండి ఈ ఈక్వేషన్ ఏమవుతుందన్న, ద ఈక్వేషన్ బికమ్స్, లిసన్ కేర్ఫుల్లీ, ద ఈక్వేషన్ బికమ్స్ 4x² - x² ఈజ్ 3x² కదా. సో 3x², తర్వాత 4y² - y² ఈజ్ 3y², 24x plus 6x is 30x plus 36 minus 9 ఎంత, it is how much, 36 నుంచి 9 తీసేస్తే I think it's 27 కదా, అంతే కదా, 27 రైట్. సో ప్లస్ 27 ఈక్వల్స్ టు 0. సో ఇవన్నీ 3 టేబుల్లో పోతాయి కదా. సో 3 టేబుల్ కామన్ తీసినప్పుడు x² plus y², 3 10s 30, 3 9s 27 ఈక్వల్స్ టు 0. 3 షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0 కాబట్టి ఈక్వేషన్ 0 అవ్వాలి. అంటే x² plus y² plus 10x plus 9 equals to 0. This is the required locus. This is the required locus. అర్థమైందా? ఈ విధంగా సాల్వ్ చేయాలన్నమాట. సో x² plus y² plus 10x plus 9 equals to 0. సర్కిల్ ఏమంటారు? సర్కిల్ ఆఫ్ అపోలోనియస్ అంటారు. ప్లీజ్ నోట్ దిస్. Okay, friends, let's see the next question. If a 2, 3, b -1, 5, then find the locus of p which lines such that angle PAB is a straight line. Right angle. Angle PAB is a right angle. అంటే PAB is a right angle అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, 90 degrees ఉండాలి. అర్థమైందా? యాంగిల్ PAB ఈజ్ రైట్ యాంగిల్ అంటున్నాడు. మనకి ఇక్కడ 90 degrees వచ్చేలాగా అయితే విచ్ సచ్ దట్ ఇక్కడ యాంగిల్ APB ఈజ్ రైట్ యాంగిల్ అన్న, PAB కాదు, APB. రైట్, ప్లీజ్ కరెక్ట్ దిస్, APB. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ ఆర్డర్, ఎందుకంటే P దగ్గర రైట్ యాంగిల్ ఉంది, అది దాని మీనింగ్. యాంగిల్ APB ఈజ్ రైట్ యాంగిల్. ఓకేనా? సరే, బాగానే ఉంది. దెన్ ఫైండ్ ద లోకస్ ఆఫ్ P అంటున్నాడు కదా. P పాయింట్ దగ్గర రైట్ యాంగిల్ ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేద్దాం. సో P దగ్గర కదా రైట్ యాంగిల్, దిస్ ఇస్ P, లెట్ us సపోజ్ దిస్ ఇస్ A, దిస్ ఇస్ B. P పాయింట్ మనకు తెలియదు, x, y అనుకోవాలి, దీన్నే వేరియబుల్ పాయింట్ అనుకుందాం. వాట్ ఈజ్ A నాన్న? 2, 3. And what is B? -1, 5. Find the locus of P which lines such that angle APB is a right angle. Okay. So what are the given points? Given points enti? Given points are given A 2, 3, B -1, 5. So condition ఏంటి నాన్న? మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్తున్నప్పుడు కండిషన్ ఏమవుతుంది? పైథాగరస్ థీరం కదా. రైట్ యాంగిల్ అన్నప్పుడు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నప్పుడు ఖచ్చితంగా మీకు మైండ్లోకి రావాల్సింది పైథాగరస్ థీరం, రైట్? సో AB² ఈక్వల్స్ టు PB² ప్లస్ PA², అంతే కదా. హైపోటెన్యూస్² ఈక్వల్స్ టు సైడ్² దట్స్ ఆల్, రైట్? సో AB కావాలి, AB² కావాలి, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. అంటే చూడండి, స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ రాదు, ఎస్ ఓనో. కాబట్టి AB అన్నాడు కాబట్టి 2 - -1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 - 5 హోల్ స్క్వేర్, రైట్ నాన్న, ఈక్వల్స్ టు PB². B దగ్గర నుంచి Bకి x -1, సో x -1 హోల్ స్క్వేర్ ప్లస్ y -5 హోల్ స్క్వేర్, రైట్, ప్లస్ PA². P దగ్గర నుంచి Aకి x -2 హోల్ స్క్వేర్ ప్లస్ y -3 హోల్ స్క్వేర్. సో ఏమొస్తుంది అన్నప్పుడు? సో 2 మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్, సో 2 + 1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 - 5 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఇదేమవుతుంది అన్న? x + 1 హోల్ స్క్వేర్ ప్లస్ y -5 హోల్ స్క్వేర్, అవునా, ప్లస్ x -2 హోల్ స్క్వేర్ ప్లస్ y -3 హోల్ స్క్వేర్, రైట్? ఓకే, ఇప్పుడు మనం ఎక్స్పాండ్ చేద్దాం. సో 2 + 1 అంటే 3 కదా, 3² ఎంత అవుతుంది? దిస్ విల్ బి 9 ప్లస్ 3 - 5 హోల్ స్క్వేర్ అంటే -2 హోల్ స్క్వేర్, -2 హోల్ స్క్వేర్ అంటే 4 అవుతుంది కదా.
సో మైనస్కి స్క్వేర్ అయితే పాజిటివ్ అయిపోతుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈజ్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 అవునా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంది, వై స్క్వేర్ మైనస్ 10y ప్లస్ 25 కదా. తర్వాత ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే మళ్ళీ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 ప్లస్ వై మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే వై స్క్వేర్ మైనస్ 6y ప్లస్ 9. ఎస్ అవును, కాబట్టి 9 ప్లస్ 4 ఎంత? 13 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 4x. 2x మైనస్ 4x ఎంత నాన్న? ప్లస్ 2x మైనస్ 4x, ఇట్స్ మైనస్ 2x. ఇక్కడ 2x స్క్వేర్ వై స్క్వేర్ ఉన్నాయి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ 2x స్క్వేర్, వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ 2y స్క్వేర్. సాటిస్ఫై అయిందా? సో 2x మైనస్ 4x ఈజ్ మైనస్ 2x. తర్వాత మైనస్ 10y మైనస్ 6y ఎంత నాన్న? మైనస్ 16y. సో తర్వాత 1 ప్లస్ 4 5 ప్లస్ 25 ఇస్ 30 ప్లస్ 9 39. కావాలంటే 9 4 మీరు డైరెక్ట్గా క్యాన్సిల్ చేసేయచ్చు, రైట్ ఆర్ నాట్? సరే, సో ఇఫ్ ఐ క్యాన్సిల్, మీరు ఇలా కూడా రాయకుండా సింపుల్గా ఏంటంటే సి ఫ్రెండ్స్, అవతల 9 ఉంది, ఇక్కడ 9 ఉంది, 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, క్యాన్సిల్ చేసేసి అప్పటికి ఇక్కడ 0 వస్తుంది. ఎస్ అను, అప్పుడు ఇక్కడ 39 కూడా రాదు. అప్పుడు ఏమవుతుంది? క్యాన్సిల్ అయిపోయాయి కాబట్టి 1 ప్లస్ 25 26, దట్స్ ఆల్. ఎస్ అను, 26. సో ఇప్పుడు నేను 2 టేబుల్ కామన్ తీసాను అనుకోండి, ఫైనల్గా 0 ఈక్వల్స్ టు 2 టేబుల్ కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 8y ప్లస్ 13 వస్తుంది. అంతే కదా, 2 8 16 2 13 26. ఎస్ అను, కాబట్టి 2 ఎలాగో 0 కాదు కాబట్టి మనకి ఈక్వేషన్ ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఇట్స్ మైనస్ 8y ప్లస్ 13 ఈక్వల్స్ టు 0. అంతేనా? సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 8y ప్లస్ 13 ఈక్వల్స్ టు 0. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ లోకస్. చక్కగా మీరు దీన్ని బ్రాకెట్లో పెట్టాలి, చివరిలో ఏం రాయాలి? దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ లోకస్ అని రాయాలి. 4 మార్క్స్ క్వశ్చన్, రైట్ నానా? ఖచ్చితంగా 4 మార్క్స్కి ఈ పర్టికులర్ క్వశ్చన్